సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ మూవీస్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, జీవా గారి నుండి మనం ఎన్నో కామెడీ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ చూసుంటాం. బట్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఎవరైతే ఇలాంటి కేటగిరీ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి కొంచెం నచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మిగతా కేటగిరీ పీపుల్స్కి ఈ సినిమా నచ్చకపోవచ్చు, ముందే చెప్పేస్తాను, కొంచెం బోర్ కొట్టేస్తాయి. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఇద్దరు కపుల్స్ ఏం చేస్తారంటే వెకేషన్ కోసం ఒక విల్లాలోకి అయితే వెళ్తారు. ఆ విల్లాలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి. వాటి నుండి వీళ్ళు తప్పించుకొని బయటపడతారా లేదా, అసలు ఏం జరుగుతుంది ఆ విల్లాలో అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేసి ఒక మర్డర్తో, ఆ తర్వాత కొంచెం ఇంకా చాలా ఒక పబ్ సీన్తో ఎంట్రీ స్టార్ట్ చేస్తారు ఒక ఐటమ్ సాంగ్తో. అది చాలా అసలు సెట్ కాదు. ఆ తర్వాత ఇంకా అంతా కూడా చాలా స్లోగా చాలా డల్గా వెళ్తూ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ కొంచెం పర్లేదు బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా డల్గా ఉంటుంది ఇంకా యాజ్ ఇట్ ఈస్. ఇంకా అంతే క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఓకే ఇదే ఆ సినిమా అని మనకు ఒక క్లైమాక్స్ ఒక ఫైనల్కి అయితే వస్తాం, అలా ఉంటుంది. ఓవరాల్గా అయితే నన్ను అడిగితే ఒక ఎవరైతే మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళకి కొంచెం నచ్చే ఛాన్స్ ఉంది అంతే ఫ్రెండ్స్. ఇంకా జీవా గారి పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంది. ఆయన కొంచెం ఆర్ట్కోర్ అండ్ ఒక డిఫరెంట్ డీప్ క్యారెక్టరైజేషన్ ఉంది ఆయనకైతే చెప్పాలంటే. అలాగే ప్రియా భవానీ శంకర్ గారికి కూడా చాలా బాగా క్యారెక్టరైజేషన్ ఉంది, ఆమెకు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఇంకా నన్ను అడిగితే ఇంకా ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఏంటంటే చాలా డల్గా చాలా స్లోగా వెళ్ళిపోతుంటుంది ఫస్ట్ హాఫ్, అలాగే సెకండ్ హాఫ్ కూడా. నన్ను అడిగితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం ప్లాట్ కొంచెం ఎగ్జిక్యూషన్ కొంచెం ప్రాపర్గా చేసుంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. ఇంక ఈ సినిమా నా ఓవరాల్గా నాకు ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే చూడొచ్చు. స్టార్టింగ్ కొంచెం ఐటమ్ సాంగ్ ఓకే అనుకుంటే చూసేయండి. అది పెద్ద ఐటమ్ సాంగ్ ఏం కాదు, ఒక క్లబ్లో జరిగే ఒక పార్టీ సాంగ్ లాగా ఉంటుంది అంతే. ఇంక ఈ సినిమాను ఓవరాల్గా నా రేటింగ్ పక్కన ఇస్తాను చూసండి. ఒకసారి ఆల్రెడీ ఈ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.